హ్యాపీ సండే. హ్యాపీ సండే. చెప్పు హలో ఎవ్రీవన్. చెప్పు హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి డ్రీమ్స్. హ్యాపీ సండే చెప్పు. హ్యాపీ సండే. హ్యాపీ సండే. వెల్కమ్ టు చెప్పు అంజలి డ్రీమ్స్. వెల్కమ్ టు సండే వ్లాగ్. రండి రండి. మళ్ళొక వ్లాగ్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట, అంటే నిన్న తీసిన వ్లాగ్ అనమాట. ఇది కూడా చాలా లెందీగా ఉండదు, షార్ట్ అండ్ స్వీట్గా అయితే పెట్టేస్తాను. వీడియో అంతా చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ అంజలి డ్రీమ్స్ ఛానల్ ఎవరైనా ఇంకా చూస్తూ కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఇట్లా అడుగుకుంటున్నానంటే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు గాయస్. నాకున్న ఏకైక లక్ష్యం ఈ మధ్య కాలంలో సబ్స్క్రైబర్ కౌంట్ ను పెంచుకోవడమే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా వ్లాగ్ ముచ్చట్లకు వస్తే సండే వచ్చిందంటే చాలు అందరి ఇంట్లో నీసు కూర ఉండాల్సిందే. ఇదేదో రాజ్యాంగంలో రాసిన రూల్ లెక్క అయిపోయింది. ఆదివారం వస్తే చికెనో మటనో చేపలో ఉండాలి, లేకపోతే కూరగాయలు పప్పు వండుకున్నాం అనుకో, ఏంది ఆదివారం కూడా మీ ఇంట్లో పప్పేనా అంటారు మన చుట్టుపక్కల జనాలు. అంటారా అనరా? నిజం చెప్పులి అంటారు, పక్కా అంటారు. సో ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్లోకి నేను పోహా చేసిన అనమాట. మధ్యాహ్నం లంచ్ సెక్షన్ అయితే కూర వండడం మా బావ కప్పేపిన. ఆయన వంట చేస్తాడు, కాకపోతే మిగతా అన్నీ అందియాలి కదా. ఆనియన్స్ కట్ చేయడం, మిర్చి కట్ చేయడం, కొత్తిమీర పుదీనా సార్ట్ అవుట్ చేసి పెట్టడం, జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా పట్టి పెట్టడం, అవన్నీ నేనే చేయాలి. జస్ట్ వచ్చి ఆయన వండుతాడు అనమాట. ఎందుకు ఆ మాత్రం నేను కూడా వండొచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ ఈసారి నేను వండకుండా కావాల్సుకునే మా బావ కప్పెప్పిన. ఎందుకంటే అరే ఎప్పుడు వండినా ఏదో ఒక వంక పెడతాడు. మటన్ అనే కాదు, ఏ కూర వండినా అట్లీస్ట్ చాయ్ పెట్టినా కూడా ఇలా చాపత్త తక్కువ అయింది, చక్కెర ఎందుకు ఇంత ఎక్కువ అంటాడు అనమాట. ఈసారి యాక్చువల్గా అన్నాడు మా బావ మటన్. ఎప్పుడైనా చికెన్ వండుతాడు, మటన్ ఎక్కువ వండాడు. నేనే బాగా వండుతా, నువ్వే మంచిగా వండుతావు వండు అని అంటాడు. కానీ ఈసారి లేదు లేదు నువ్వే వండు అని చెప్పేసి అన్నట్టు. సో అందుకే వండుదామని దిగిండు. లాస్ట్కి వస్తే మానవులకి మిస్టేక్స్ అనేది సహజం అనేది ఆయన కూడా తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసా చెప్తా లాస్ట్లో. పెళ్లిగాని అమ్మాయిలు మీ అందరికి ఒక బెస్ట్ సజెషన్ ఇవ్వాలా, వంట రాని అబ్బాయిలను చేసుకోండి. వంట వచ్చిన అబ్బాయిలను చేసుకున్నారు అనుకో, మీరు ఎంత సూపర్ వండినా కూడా వాళ్ళు ఏదో ఒక వంక అలా నుంచి తీస్తారు. మీరు పెళ్ళికి ముందు ఏమనుకుంటారో, అబ్బా మా ఆయనకి మా హుడ్బీకి వంట వచ్చు మంచిగా అన్న, ఒక్కొక్కవేళ సిక్కున్నా ఏమున్నా మంచిగా చేసి పెడతాడు, డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ అనుకుంటారు. కానీ అంతేముండదు. అక్కడ పెళ్ళైన తర్వాత సీన్ అంతా వేరే ఉంటుంది. సో పెళ్ళి కాకముందే అడగండి మీకు వంట వచ్చా రాదా అని. రాలేదంటే చేసుకోండి, ఓకేనా. జస్ట్ జోక్స్ ఏ పార్ట్. నిజంగా మా బావే అనుకున్నా కానీ చాలా మంది హస్బెండ్స్ ఇట్లనే వంకలు పెడతారు. నార్మల్గా మీరు వంట వండితే వెళ్తుంది, ఎందుకంటే మనము రోబోలం కాదు, మనుషులమే. చిన్న చిన్న మిస్టేక్స్ అనేది కామన్ ఉంటాయి. ఒకసారి సూపర్ ఉంటుంది, ఒకసారి యావరేజ్గా ఉంటుంది, అంతేగాని పడేటట్టు అయితే ఉండదు కదా. మీ ఇంట్లో కూడా ఇట్లనే పేర్లు పెట్టే హస్బెండ్స్ ఎవరైనా ఉన్నారా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేనైతే ఒక సైడ్ బగారా రైస్ చేస్తున్నా, బావ ఇంకా అటు సైడ్ అయితే మటన్ కర్రీ అయితే వండుతున్నాడు. రెసిపీలు ఏం పెద్దగా షూట్ చేయలేదు, ఎందుకంటే మటన్ కర్రీ బగారా రైస్ రెసిపీ ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఎప్పుడో పెట్టేసిన కాబట్టి ప్రాసెస్ అంతా ఏం చూపించలేదు. ఇంకా ఇప్పుడు వచ్చేసి చుట్కి మీకేమో చెప్తుందట, చూడండి. కురువిచ్చు కురులేవో మైసూపా కురు సత్రక్ పలనమ్మ ఇంకా దస్ మై సి కువే నమన. హాయ్ హాయ్. ఉడతా ఉడతా చెప్పు. ఉడతా 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 ఎవరు ఊదా 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 ఎక్కల వాళ్ళు కుమ్మీర చాంపలు కోసులువా నాకు పాపిస్తావా. ఊదా 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 ఎక్కల వాళ్ళు ఊదా 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 ఎక్కల వాళ్ళు.
సో అట్లా చాలా చెప్పింది ఆ రోజు. ఏబిసిడీలు 1 2 3లు ఇంకా జానీ జానీ ఎస్ పాప అన్నీ చెప్పింది. కానీ అన్ని ఈ వీడియోలో అయితే పెట్టట్లేదు, ఎందుకంటే చాలా లెందీ అయిపోతుంది కాబట్టి. చుట్కీ కోసం సపరేట్గా ఒక ఇన్స్టా పేజ్ అయితే క్రియేట్ చేసిన, ఇట్స్ చుట్కీ అని చెప్పేసి. ఆ పేజ్లో అయితే అవన్నీ పెడదామని అనుకొని క్రియేట్ చేసిన అనమాట. సో చుట్కీ వీడియోస్ ఎవరైనా కావాలనుకుంటే ఇట్స్ చుట్కీ అనే ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో చేయండి. ఇంకా దాని తర్వాత ఆబ్వియస్లీ ఎవ్రీ సండే మా బావ కూరగాయలు 1 వీక్కి సరిపడా అయితే కుకట్పల్లి మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాడనమాట. అవే తెస్తే అవన్నీ నేను నీట్గా సర్ది ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇక్కడ అన్ని కుప్పేసుకొని సర్దుతున్నాను అనమాట దేని దానికి. ఎవ్రీ సండే రొటీన్ అనమాట, ఇంతే ఉంటుంది. బావ మార్నింగ్ 7 8 కల్లా కూకట్పల్లి మార్కెట్ వెళ్ళి వెజిటేబుల్ అన్ని తీసుకొస్తాడు. అవన్నీ నేనైతే సర్దేసుకుంటే ఇంకా ఎవ్రీడే కూరగాయలు తెచ్చే పని అయితే ఉండదు. సో ఇక్కడైతే మా మటన్ కూర అండ్ బగారా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. మటన్ కూర ఎట్లున్నదో లాస్ట్లో చెప్తారని చెప్పిన కదా. ఏమైందంటే నేను లాస్ట్ టైం చేసినప్పుడు ఘాటు తక్కువ ఉన్నది అని చెప్పేసి ఈసారి మంచిగా మసాలా ఘాటు ఫుల్ వేసిండు అనమాట మా బావ. బుక్క పెట్టుకుంటేనే ఘాటుకు దిమ్మ తిరుగుతుంది, అంత ఘాటు అయింది. కొంచెం ఆబ్వియస్లీ కూర ఎవరికైనా బాగానే వస్తుంది, కాకపోతే కొంచెం ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అవుతాయి. లాస్ట్ టైం నేను చేసినప్పుడు తక్కువ అయింది, ఈసారి ఆయన చేసినప్పుడు ఎక్కువ అయింది అన్నట్టు. బాగా మసాలా ఘాటు ఎక్కువ అయింది అనమాట, అంతే. ఇంకా నేను చేసిన బగారు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరము అయితే లంచ్ చేసినాము. బావ ఫస్ట్ తిన్నాడు, నేను చుట్కీ తినిపించే లోపు నేను తర్వాత వాళ్ళిద్దరు తర్వాత అయితే తిన్నాను అనమాట. ఆ మసాలా అసలు వాసన అత్తలేదు అంజలి, అందుకే కొంచెం ఎక్కువ వేసి నాకు ఇట్లా అవుతుంది అనుకోలే అని అంటాడు. అదే నేను చేస్తే ఏంది అంజలి ఇంతగానో మసాలా వేసినావు అని అంటాడు. అందుకే అప్పుడప్పుడు మీ హస్బెండ్స్ కూడా వంకలు పెట్టే హస్బెండ్స్కి ఇట్లా కుకింగ్ అప్పచెప్పండి, అప్పుడు తెలుస్తాయి ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఎట్లా బై మిస్టేక్ అవుతాయి అని. కావాల్సుకొని ఎవరైనా చేయం కదా, ఇప్పుడు ఆయన కూడా కావాల్సుకొని చేయలేదు, సో నేను కూడా అట్లనే కావాల్సుకొని చేయలేదని వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు. సో ఇక్కడ నేను తింటుంటే వాళ్ళిద్దరు కలిసి ఫోన్ చూస్తున్నారు. నేను తిన్న తర్వాత చుట్కీని అయితే పడుకోబెట్టినా, మేమైతే పడుకోలేదు, జస్ట్ అట్లా ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు డాన్స్ రీల్స్ అట్లా చేయొచ్చు కదా బాబా, నువ్వు ఎందుకు చేయవు చెప్పు? మంచిగా వీడియోస్లలో సపోర్ట్ చేయొచ్చు కదా బాబా, వ్యూస్ వస్తాయి. నువ్వు రాకనే వ్యూస్ వస్తలేవంట. ఇది చూడు ఒకసారి. నచ్చిన వ్యూస్ రావు, రాకపోయినా వ్యూస్ రావు, అంతే. ఏం చేసినా వ్యూస్ రావు, ఎందుకంటే మరి నువ్వు సెలబ్రిటీ కాదు కావు, నువ్వు సెలబ్రిటీ కాదు కావు. కావాలనే కదా సెలబ్రేట్, వ్యూస్ అయితే సెలబ్రిటీ అయితే కదా. సిన్సియర్ బ్లాగింగ్ చేస్తే రాదు. మరి ఎట్లా వేస్తే? అన్నం తిన్నా, బట్టలు తోయినా, ఒంట్లో తోయినా, అట్లా అయితే వస్తాయి. అట్లా వేస్తే వస్తాయా? నేను అవన్నీ అవ్వే పెడతా మరే. అది ఇప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడి అని అట్లనే వచ్చా అంటే నేను సిన్సియర్గా వేస్తాను కాబట్టి నాకు వ్యూస్ వస్తలేవంటవా? బా ఒప్పుకున్నావు. వ్యూస్ రాకపోయినా ఏం కదా, నేను సిన్సియర్గా ఒక పని చేస్తానని ఒప్పుకున్నావుగా. అట్లాంటప్పుడు నువ్వు అప్రిషియేట్ చేయాలి కదా, యూట్యూబ్ కూడా అప్రిషియేట్ చేయకపోయినా కదా. మా చుట్కీ ఫస్ట్ ఉండే వీడియో తీయద్దు అని. మా చుట్కీ కొంచెం ఫామ్లోకి వచ్చింది. 3 ఏళ్ళ నుంచి కెమెరా పట్టి వ్లాగింగ్ తీయడం స్టార్ట్ చేసినప్పటికీ మా బావ అయితే ఫామ్లోకి వస్తలేడు. అంతే, ఏదో పని చేసుకుంటా, ఏదో ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఏదైనా మాట్లాడచ్చుగా మీ అందరితో. ఇక ట్రిప్స్కు పోతే మాత్రం రెడీ ఉంటాడు, ఇట్లా రెడీ ఉండి వీడియో ఆన్ చేయి, ఇప్పుడు ఒకటి చెప్పాలి అంటాడు. అయినే ఇప్పుడు మాత్రం సపోర్ట్ చేయడు. సో అది ముచ్చట. చాయ్ పెట్టాలా? ఓకే. ఏదో అట్లా మా బావని కొద్దిగా మాట్లాడిపించడానికి ట్రై చేసిన. మా బావకు కూడా ఇట్లా వ్లాగింగ్ పెద్దగా నచ్చదు, ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని అనుకుంటాడు. నాకు కూడా అంతే, ఇన్ఫర్మేషనే చెప్పాలి, వ్లాగింగ్ నచ్చదు. కాకపోతే జనాలందరికీ మీ అందరికీ వ్లాగింగే నచ్చుతుంది కాబట్టి సో మాకు ఇష్టం లేకపోయినా వ్లాగింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో మా బావకి ఏంటంటే వ్యూస్ ఎక్కువ వస్తే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, ఆ వ్యూస్ రావు, అలా పైసలు రావు, ఏమిటికి ఆకరని వీడియోలు, మళ్ళీ ముఖ్యంగా వ్లాగ్లు అంటే అసలే నచ్చదు కాబట్టి వ్లాగ్స్లలో పెద్ద
అంతా కనిపించాడు, ఏదో నేనే కష్టంగా లాక్కొస్తున్నా అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో చుట్కీకి టిఫిన్ బాక్స్ తీసుకున్నాను అనమాట, అదే చూపిస్తున్నాను. జస్ట్ 250 రూపీస్కే మంచి క్వాలిటీతోనైతే వచ్చింది. మీ పిల్లలకు కూడా ఈ లంచ్ బాక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఇక ఈ వీడియోలో ట్యాగ్ చేస్తాను. మంచిగా ఉంది, 250 రూపీస్కే మంచిగా పైన ఇట్లా ప్రిన్సెస్ బొమ్మ అండ్ యూనికార్న్ బొమ్మ వచ్చింది. లోపల అంటే కర్రీ పెట్టుకోవడానికి కూడా వేరే చిన్న గిన్నె కూడా వచ్చిందనమాట. బాగుంది 250 రూపీస్కే. మీకు కావాలంటే ఈ వీడియోలో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. సో అదనమాట సండే వ్లాగ్, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. మోస్ట్లీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుసుకుందాం. టాటా బాయ్.